హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో SEM, సో మనకి డిజిటల్ మార్కెటింగ్లో తర్వాతి మాడ్యూల్ అయిన SEM గురించి మనం డిస్కస్ చేద్దాం. SEM అంటే మనకి సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనమాట. సో SEOలో మనం ఏంటంటే SEOలో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో SEOలో మనం ఏం చేసామంటే వెబ్సైట్స్ మీద వర్క్ చేసాము. వెబ్సైట్ని మనం సర్చ్ ఇంజిన్స్ యొక్క అల్గారిథమ్స్కి అనుగుణంగా మనం ఆ వెబ్సైట్ని ఆప్టిమైజ్ చేసి సర్చ్ ఇంజిన్స్ రిజల్ట్స్ పేజెస్లో మనం టాప్ ర్యాంకింగ్లోకి వచ్చే విధంగా మనం ఆప్టిమైజేషన్ ఏ విధంగా చేయాలో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో తెలుసుకున్నాం. సో SEM వచ్చి సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వచ్చి మనకి ఏంటంటే అది ఆర్గానిక్ అనమాట. సో ఫ్రీ అనమాట, మనం దానికి ఎలాంటి కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. బట్ అదేంటంటే మనకి సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ రావడానికి మనకి కొంత టైం అనేది తీసుకుంటుంది అనమాట. మనం SEO చేసిన వెంటనే మనకి సర్చ్ రిజల్ట్స్లో డిస్ప్లే అవ్వదు వెబ్సైట్. సో మనకి ఒక మినిమం 3 to 6 months టైం తీసుకుంటుంది మనకు సర్చ్ రిజల్ట్స్లో డిస్ప్లే అవ్వాలి అంటే. సో SEM విషయానికి వస్తే, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ విషయానికి వస్తే, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే అసలు మనం సర్చ్ ఇంజిన్స్లో ప్రతి సర్చ్ ఇంజిన్ కూడా ఒక అడ్వర్టైజ్ ప్లాట్ఫామ్ కలిగి ఉంటుందన్నమాట. ఈ అడ్వర్టైజ్ ప్లాట్ఫామ్ను ఉపయోగించి మనం యాడ్స్ అనేది ఇవ్వచ్చు అనమాట ఆ పర్టికులర్ సర్చ్ ఇంజిన్స్లో. సో ఎందుకు మరి సర్చ్ ఇంజిన్లో పర్టికులర్ యాడ్స్ మనం ఎందుకు ఇవ్వాలి, యాడ్ ప్లాట్ఫామ్ ఎందుకు ఇవ్వాలి అంటే, సో SEO ద్వారా మనం ఏంటంటే రిజల్ట్స్ అనేవి మనకి వెంటనే రావన్నమాట, కొంచెం టైం తీసుకుంటుంది. SEO అనేది టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనకి ఈ యాడ్ ప్లాట్ఫామ్లో ఏంటంటే మనం కొంత అమౌంట్ని, కొంత బడ్జెట్ని మనం పే చేసి యాడ్ ప్లాట్ఫామ్కి పే చేసి మనం యాడ్స్ని రన్ చేస్తాం. సో అలా విధంగా మనం పే చేసి రన్ చేసినప్పుడు యాడ్స్ ఏంటంటే మనకి ఇన్స్టాంట్గా మనకి రిజల్ట్స్లో మన యాడ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇన్స్టాంట్ రిజల్ట్స్ మనకు కావాలి అంటే మనం సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ని యూజ్ చేయాలి. టైం తీసుకున్నా పర్వాలేదు, మనకి పెయిడ్ మార్కెటింగ్ వద్దు, ఆర్గానిక్గా మనకి రిజల్ట్స్ కావాలి అంటే మనం SEOని అప్రోచ్ అవ్వాలన్నమాట. సో SEOలో ఏంటంటే మనకి ఆర్గానిక్ ఉంటుంది. సో దాంట్లో మనకి పే చేయాల్సింది ఏముండదు. సో మొత్తం ఫ్రీ అనమాట. బట్ రిజల్ట్స్ అనేవి కొంచెం టైం తీసుకుంటుందన్నమాట రిజల్ట్స్ రావడానికి. బట్ ఇందులో SEMలో మాత్రం మనం యాడ్ ఇచ్చిన వితిన్ మినిట్స్లో మనకి యాడ్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. రిజల్ట్స్ అనేవి ఇన్స్టెంట్గా రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో SEM is the paid module to promote content, services and products on search engines such as Google and Bing, etc. సో SEM అంటే ఇది ఒక పెయిడ్ మాడ్యూల్ అనమాట. మన కంటెంట్ని కానీ, సర్వీసెస్ కానీ, ప్రొడక్ట్స్ కానీ మనం సర్చ్ ఇంజిన్స్లో ప్రమోట్ చేసుకోవడానికి ఇది ఒక పెయిడ్ మాడ్యూల్ అనమాట. సో గూగుల్ సర్చ్ ఇంజిన్స్కి గూగుల్ యాడ్వర్డ్స్ ప్లాట్ఫామ్ ఉంది, అండ్ బింగ్ సర్చ్ ఇంజిన్కి బింగ్ యాడ్స్ ఉన్నాయి. సో అదేవిధంగా మిగతా సర్చ్ ఇంజిన్స్ కూడా వాటి యాడ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయన్నమాట. సో మనం ఈ వీడియోలో గూగుల్ యాడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే గూగుల్ యాడ్స్ అనేది చాలా మోస్ట్ పాపులర్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత మిగతా సర్చ్ ఇంజిన్స్ యొక్క యాడ్ ప్లాట్ఫామ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో గూగుల్ యాడ్స్ ఆర్ గూగుల్ యాడ్వర్డ్స్ ఆర్ గూగుల్ యాడ్స్ అనమాట. ఇది గూగుల్ వల్ల అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్. గూగుల్ యాడ్స్ ఇందులో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేద్దాం మనం, గూగుల్ యాడ్స్ యొక్క ఇంట్రడక్షన్ గురించి. తర్వాత గూగుల్ యాడ్స్ ఉపయోగించి మనం ఎన్ని రకాల క్యాంపెయిన్స్ చేయొచ్చు చూద్దాం, టైప్స్ ఆఫ్ క్యాంపెయిన్స్ అండ్ టైప్స్ ఆఫ్ యాడ్స్. సో ఎన్ని రకాల యాడ్స్ని మనం క్రియేట్ చేయొచ్చు గూగుల్ యాడ్వర్డ్స్ యూజ్ చేసి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత వాట్ ఈస్ PPC అంటే ఏంటి, అండ్ వాట్ ఆర్ బైసెల్ యాడ్స్ అంటే ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ యాడ్వర్డ్స్ ఫార్ములా, యాడ్వర్డ్స్ యొక్క ఫార్ములాస్ ఇంపార్టెన్స్ ఏంటి, ఏ విధమైన కీ రోల్ని అవి ప్లే చేస్తాయి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చి మనకి ఇంట్రడక్షన్ టు గూగుల్ యాడ్స్ గురించి ఇంట్రడక్షన్ చూద్దాం. సో వాట్ ఈజ్ గూగుల్ యాడ్స్ అంటే ఏంటి? Google Ads or Google AdWords or Google Ads is an advertising platform by Google for business wanting to display ads on Google and its advertising network. The AdWords program enables business to set a budget for advertising and only pay when people click the ads. The ad service is largely focused on keywords. So Google Ads లేదా Google AdWordsని Google Ads అని కూడా పిలుస్తాం. ఈ Google Ads అనేది ఒక అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది గూగుల్ ప్రోడక్ట్.
సో దీంట్లో మనం ఏం చేస్తామంటే బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు, బిజినెస్ వాంటింగ్ పీపుల్ వాళ్ళ యాడ్స్ని గూగుల్ మరియు గూగుల్ యొక్క నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్లో యాడ్స్ అనేవి డిస్ప్లే చేస్తారన్నమాట, కొంత బడ్జెట్ అనేది యూజ్ చేసి. సో యాడ్ చేయాలంటే వాళ్ళు కొంత అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ పే చేసి వాళ్ళు గూగుల్ మరియు గూగుల్కి సంబంధించిన నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్లో యాడ్స్ అనేవి డిస్ప్లే చేయవచ్చు. ఈ యాడ్స్ అనేవి యాడ్ పైన క్లిక్ చేసినప్పుడే వాళ్ళకి అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుందన్నమాట. కాస్ట్ పర్ క్లిక్ పైన యాడ్ పైన క్లిక్ చేసినప్పుడు సర్టన్ అమౌంట్ అనేది కట్ అవుతుందన్నమాట. సో ఈ గూగుల్ యాడ్వర్డ్స్ అనేది సర్వీస్ అనేది మెయిన్లీ కీవర్డ్స్ బేసిస్ పైన వర్క్ చేస్తుంది. మనం ఇచ్చే కీవర్డ్స్ని బేస్ చేసుకొని యాడ్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత హౌ డస్ గూగుల్ యాడ్వర్డ్స్ వర్క్, గూగుల్ యాడ్వర్డ్స్ ఏ విధంగా వర్క్ చేస్తుంది. సో ద కీ టు హౌ టు గూగుల్ యాడ్వర్డ్స్ వర్క్ ఈజ్ క్వాలిటీ స్కోర్ అండ్ యాడ్ ర్యాంక్. సో క్వాలిటీ స్కోర్ అండ్ యాడ్ ర్యాంక్ని బేస్ చేసుకొని గూగుల్ యాడ్వర్డ్స్ అనేది వర్క్ చేస్తుంది. So quality score is generally how well an ad group, keywords, ad and landing page related to what a person is searching for and how likely someone is to click on the ad. So అంటే క్వాలిటీ స్కోర్ అంటే ఏంటి, ఒక యాడ్ మనం సెటప్ చేసినప్పుడు ఆ యాడ్స్లో యాడ్ గ్రూప్స్ ఉంటాయి, యాడ్స్ ఉంటాయి, కీవర్డ్స్ ఉంటాయి అండ్ ల్యాండింగ్ పేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా రెలవెన్స్ ఉండాలి, ఒకదానికి ఒకటి రెలవెన్స్ ఉండాలి అన్నమాట. సో అలా రెలవెన్స్ ఉన్నప్పుడు మనకు క్వాలిటీ స్కోర్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. క్వాలిటీ స్కోర్ పెరగడం వల్ల ఏంటంటే మన యాడ్ ర్యాంక్ పెరుగుతుంది. యాడ్ ర్యాంక్ పెరగడం వల్ల మన యాడ్ అనేది టాప్ పొజిషన్లో డిస్ప్లే అవుతుంది అనమాట. సో క్వాలిటీ స్కోర్ అండ్ యాడ్ ర్యాంక్ బేసిస్ పైన గూగుల్ యాడ్వర్డ్స్ అనేది వర్క్ చేస్తుంది. తర్వాత ఈ గూగుల్ యాడ్వర్డ్స్లో మనకి ఎన్ని రకాల క్యాంపెయినింగ్స్ ఉంటాయో చూద్దాం. సో దేర్ ఆర్ 6 types ఆఫ్ యాడ్వర్డ్ క్యాంపెయినింగ్స్. సెర్చ్ క్యాంపెయినింగ్, సో లీడ్స్ కోసం మనం దీన్ని ఉపయోగిస్తాం అన్నమాట, సెర్చ్ క్యాంపెయినింగ్. సో సెర్చ్ క్యాంపెయినింగ్లో మనకి ఏంటంటే సెర్చ్ రిజల్ట్స్లో మనం సెట్ చేసిన యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ ఓపెన్ చేసి సో ఇక్కడ SEO సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని మనం సెర్చ్ చేసినప్పుడు సో మనకు కొన్ని రిజల్ట్స్ అనేవి ఈ సెర్చ్ రిజల్ట్స్ పేజెస్లో డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో దీంట్లో మనకి ఈ సెర్చ్ రిజల్ట్స్ పేజ్లో ఫస్ట్ మనకి 3 అనేవి యాడ్స్ డిస్ప్లే అవుతాయి. స్టార్టింగ్లో ఒక 3 యాడ్స్ డిస్ప్లే అవుతాయి. ఈ 3 యాడ్స్ మనం గూగుల్ సెర్చ్ యాడ్స్ ద్వారా సెర్చ్ యాడ్స్ అనమాట, గూగుల్ సెర్చ్ యాడ్స్, గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా మనం సెట్ చేసే సెర్చ్ యాడ్స్ ఈ ఫస్ట్ 3 ప్లేసెస్లో మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఇక్కడ యాడ్ అని ఉంది కదా, సో ఇది గూగుల్ యాడ్ అనమాట. సో ఎవరైనా యూజర్ దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఎవరైతే ఈ యాడ్ని ప్లేస్ చేస్తారో ఆ అడ్వర్టైజర్కి అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది అనమాట. సో ఇవి సెర్చ్ క్యాంపెయినింగ్ అనమాట. ఇది మనం సెర్చ్ క్యాంపెయిన్ అని అంటాం. సో సెర్చ్ క్యాంపెయిన్ మనం బేసిక్గా దేనికి యూజ్ చేస్తామంటే వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ కోసం, లీడ్స్ కోసం మనం సెర్చ్ యాడ్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. తర్వాత వచ్చేసి డిస్ప్లే క్యాంపెయినింగ్ అంటే ఇది సెర్చ్ రిజల్ట్స్లో కనిపించదు కానీ మనకి ఏదైనా వెబ్సైట్లో మనం ఈ క్యాంపెయినింగ్ అనేది చేయొచ్చు అనమాట, యాడ్ అనేది ప్లే చేయొచ్చు అనమాట. సో దీన్ని ఒక ఇమేజ్ అనేది మనకి వెబ్సైట్లో డిస్ప్లే అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూస్ వెబ్సైట్కి వెళ్ళండి. సో ఇక్కడ ఇండియా టుడే అనే న్యూస్ వెబ్సైట్ నేను ఓపెన్ చేస్తే సో ఈ వెబ్సైట్లో మనం ఇట్లా సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ వెబ్సైట్లో మనకి మన డిస్ప్లే యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఉంది కదా యాడ్స్ బై గూగుల్. సో ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో దీన్ని మనం గూగుల్ యాడ్వర్డ్స్ డిస్ప్లే క్యాంపెయిన్స్ ద్వారా మనం దీన్ని సెటప్ చేస్తామన్నమాట. సో యాడ్స్ బై గూగుల్ అని ఇది మనకి డిస్ప్లే యాడ్ అనమాట. సో డిస్ప్లే యాడ్స్ ఈ విధంగా వెబ్సైట్ లోపల మనం డిస్ప్లే యాడ్స్ అనేవి ప్లేస్ చేస్తాం. తర్వాత వచ్చేసి వీడియో క్యాంపెయిన్స్. సో వీడియో క్యాంపెయిన్స్ ఏంటంటే మనకి వీడియోస్లో మనం యాడ్స్ అనేవి ప్లే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అనమాట. సో యూట్యూబ్లో మనం ఏదైనా వీడియోస్ చూసేటప్పుడు స్కిప్ యాడ్స్ కానీ బంపర్ యాడ్స్ కానీ ఇట్లా వస్తుంటాయి. సో వాటిని మనం వీడియో క్యాంపెయినింగ్ అంటాం. సో వీడియో క్యాంపెయినింగ్లో కూడా మనకి కొన్ని టైప్స్ ఆఫ్
యాడ్స్ ఉంటాయి. సో వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో క్యాంపెయిన్స్ మనం దేనికి ఉపయోగిస్తామంటే బ్రాండ్ విజిబిలిటీకి, రీచ్కి అండ్ అవేర్నెస్ కోసం మనం వీడియో క్యాంపెయినింగ్స్ అనేవి చేస్తాం. సో తర్వాత యూనివర్సల్ యాప్స్ క్యాంపెయినింగ్. సో యూనివర్సల్ యాప్స్ క్యాంపెయినింగ్ అంటే మనకి గూగుల్ ప్లే స్టోర్లో మనం యాడ్స్ని ప్లే చేస్తాం అన్నమాట. సో అప్పుడు మనం దీన్ని ఉపయోగిస్తాం అన్నమాట యాప్ ఇన్స్టాల్స్ కోసం. షాపింగ్ క్యాంపెయిన్ అంటే మనకి ఏదైనా కామర్స్ వెబ్సైట్ ఉంది, ఏదైనా ఒక ప్రోడక్ట్స్ని మనం యాడ్ ద్వారా డిస్ప్లే చేయొచ్చు అనమాట. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజెస్లో మనం జస్ట్ ఓన్లీ ప్రోడక్ట్ని మాత్రం డిస్ప్లే చేయొచ్చు. దాన్ని మనం షాపింగ్ క్యాంపెయిన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ క్యాంపెయిన్స్కి చూడండి, ఇక్కడ మనం స్పోర్ట్స్ షూ అని సెర్చ్ చేసాం. సెర్చ్ చేయగానే మనకి ఇక్కడ షాప్ స్పోర్ట్స్ షూ, సో ఇక్కడ యాడ్స్ అని వచ్చి యాడ్స్ అని ఇక్కడ డిస్ప్లే అయింది. డిస్ప్లే అయిన తర్వాత మనకి ఇక్కడ జస్ట్ ఓన్లీ ప్రోడక్ట్ నేము, దాని ప్రైస్, మనకి కావాల్సిన ఫీచర్స్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ప్రోడక్ట్ మాత్రం డిస్ప్లే అవుతాయి. సో వీటిని మనం షాపింగ్ క్యాంపెయిన్స్ అని అంటాం అన్నమాట. తర్వాత వచ్చేసి యాడ్వర్డ్స్ ఎక్స్ప్రెస్ క్యాంపెయినింగ్. సో యాడ్వర్డ్స్ ఎక్స్ప్రెస్ క్యాంపెయినింగ్ దేనికి వాడతాం మనం అంటే, సో మన లోకల్ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో లోకల్ బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు గూగుల్ మై బిజినెస్ పేజ్ ఉంది. సో దాంట్లో మనం యాడ్స్ ఇవ్వడం కోసం మనం ఈ యాడ్వర్డ్స్ ఎక్స్ప్రెస్ క్యాంపెయినింగ్ని యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ మనకి నేను ఇక్కడ SEO సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ సెర్చ్ చేసినప్పుడు మనకి కొన్ని రిజల్ట్స్ వచ్చాయి. సో దీంట్లో మనం ఇవన్నీ కూడా గూగుల్ బిజినెస్ మై పేజెస్ సంబంధించిన రిజల్ట్స్. సో వీటిపైన క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దీని లోపల మనం యాడ్స్ ప్లేస్ చేయడం కోసం మనం ఈ యాడ్వర్డ్స్ ఎక్స్ప్రెస్ క్యాంపెయిన్స్ అనేవి మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ 2 యాడ్స్ అన్నమాట. సో ఇక్కడ మనం లోకల్ బిజినెస్లో మనం యాడ్స్ని ప్లేస్ చేయడం కోసం మనం ఈ క్యాంపెయినింగ్ని ఉపయోగిస్తాం, యాడ్వర్డ్స్ ఎక్స్ప్రెస్ క్యాంపెయినింగ్ని. తర్వాత వచ్చేసి ఇవి కాకుండా మనకి ఇంకా కొన్ని అడిషనల్ యాడ్ క్యాంపెయిన్స్ ఉన్నాయి యాడ్వర్డ్స్లో, వాటి గురించి కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డైనమిక్ క్యాంపెయినింగ్. సో డైనమిక్ క్యాంపెయినింగ్ అంటే ఏంటంటే, మనం యాడ్ సెటప్ చేసేటప్పుడు మనం కీవర్డ్స్ ఇవ్వాలి, వాటికి టైటిల్స్ ఇవ్వాలి, URLs ఇవ్వాలి. సో ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో అది మనకి డైనమిక్ క్యాంపెయినింగ్ ఏంటంటే, మనం జస్ట్ ఒక URLని ఇస్తే ఆ పేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆటోమేటిక్గా డైనమిక్గా మనకి ఈ టైటిల్స్ అండ్ డిస్క్రిప్షన్ అనేది ఆ యాడ్వర్డ్ ప్లాట్ఫామ్ ఫెచ్ చేస్తుంది అన్నమాట. దాన్ని మనం డైనమిక్ యాడ్ క్యాంపెయినింగ్ అని అంటాం. తర్వాత మొబైల్ మార్కెటింగ్ క్యాంపెయిన్. ఓన్లీ యాడ్స్ అనేవి మొబైల్లో మాత్రమే డిస్ప్లే అవుతాయి. సో డెస్క్టాప్లో కానీ మరి ల్యాప్టాప్లో కానీ మనకి డిస్ప్లే అవ్వవు. సో దీన్ని మనం మొబైల్ మార్కెటింగ్ క్యాంపెయినింగ్ అంటాం. సో తర్వాత కాల్ ఓన్లీ యాడ్స్ క్యాంపెయినింగ్ అంటే మనకి సెర్చ్ రిజల్ట్స్లో జస్ట్ ఓన్లీ ఫోన్ నెంబర్ మాత్రం కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా అన్నమాట. కాల్ ఓన్లీ యాడ్స్ అంటే మనకి ఏంటి ఇక్కడ, సో కాల్ అని చెప్పేసి మనకి సెర్చ్ రిజల్ట్స్లో ఇవి డిస్ప్లే అవుతాయి అన్నమాట. కాల్ ఓన్లీ యాడ్స్ సెర్చ్ రిజల్ట్స్లో మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఓన్లీ ఫోన్ నెంబర్ మనం యాడ్ చేయొచ్చు. తర్వాత పక్కన కాల్ అని వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకు డైరెక్ట్గా మన ఫోన్ నెంబర్కి డయల్ అవుతుంది అన్నమాట. సో దీన్ని మనం కాల్ ఓన్లీ యాడ్స్ అని అంటాం. తర్వాత రీమార్కెటింగ్ క్యాంపెయినింగ్ అంటే మన సెర్చ్ యాడ్ కానీ డిస్ప్లే యాడ్ కానీ ఏదైనా ఒక యాడ్ను ఓపెన్ చేసాము. యాడ్ ఓపెన్ చేసిన తర్వాత సో దాంట్లో మనం ఎలాంటి ఇంటరాక్షన్ చేయలేదు. సో పర్చేస్ కానీ ఏం చేయలేదు. ఆ యాడ్ని క్లోజ్ చేసాము, ఆ వెబ్సైట్ని క్లోజ్ చేసి మనం వేరే వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు ఈ యాడ్ అనేది, అంతకుముందు ఓపెన్ చేసిన యాడ్ అనేది మనకి తర్వాత ఓపెన్ చేసిన వెబ్సైట్లో మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట యాడ్ రూపంలో. దాన్ని మనం రీమార్కెటింగ్ యాడ్ అంటాం. అంటే యాడ్ అనేది మనల్ని ఫాలో చేస్తుంది అన్నమాట. సో దాన్ని మనం రీమార్కెటింగ్ యాడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యాడ్ని ఓపెన్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో SEO సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేసినప్పుడు మనకి ఇక్కడ యాడ్ అనేది ఒకటి డిస్ప్లే అయింది. సో ఈ యాడ్ పైన క్లిక్ చేసి
సో యాడ్ పైన మనం క్లిక్ చేసామన్నమాట. సో క్లిక్ చేసి దీనిపైన మనం ఎలాంటి ఇంటరాక్షన్స్ అనేది చేయలేదు. సో ఎలాంటి ఇంటరాక్షన్స్ చేయకుండా జస్ట్ ఈ యాడ్ని మనం క్లోజ్ చేసేసాం. సో దీన్ని క్లోజ్ చేసి మనం వేరే వెబ్సైట్ని ఏదైనా ఓపెన్ చేసాం. సో ఈ సైట్ని ఓపెన్ చేసాం అన్నమాట. సో ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ వెబ్సైట్లో ప్రీవియస్గా మనం దేన్నైతే యాడ్నైతే ఓపెన్ చేసాం ఆ యాడ్ అనేది ఇక్కడ మనకి దానికి సంబంధించిన యాడ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఎప్పుడు డిస్ప్లే అవుతుందంటే అది రీమార్కెటింగ్ యాడ్ అయినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. సో మనకి ఇక్కడ ఇది డిస్ప్లే అవ్వట్లేదంటే అది రీమార్కెటింగ్ యాడ్ కాదని అర్థం. సో అది రీమార్కెటింగ్ యాడ్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. సో ఇది మనకి రీమార్కెటింగ్ యాడ్. తర్వాత వచ్చేసి కన్వర్షనల్ ట్రాకింగ్. కన్వర్షనల్ ట్రాకింగ్ అంటే మన యాడ్స్ కన్వర్షన్స్ మనం ట్రాక్ చేయొచ్చు అనమాట ఈ కన్వర్షనల్ ట్రాకింగ్ని ఉపయోగించి. సో ఎంతమంది మన యాడ్ పైన క్లిక్ చేస్తున్నారు, ఎంతమంది ఫామ్ ఫిల్ చేస్తున్నారు, సో ఎంతమంది కన్వర్ట్ అవుతున్నారు, సో కన్వర్షన్స్ ఎన్ని వస్తున్నాయి, సో వాటన్నిటిని కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు ఈ కన్వర్షనల్ ట్రాకింగ్తో. తర్వాత టైప్స్ ఆఫ్ యాడ్స్ వచ్చేసి మనకు ఆల్రెడీ టెక్స్ట్ యాడ్స్ అండ్ డిస్ప్లే యాడ్స్, వీడియో యాడ్స్, యాప్స్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ యాడ్స్, మ్యాప్స్ అన్నమాట. సో ఈ టైప్స్ ఆఫ్ యాడ్స్ మనకి గూగుల్ యాడ్వర్డ్స్ని ఉపయోగించి మనం యాడ్స్ ప్లే చేయొచ్చు అనమాట, క్యాంపెయిన్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో తర్వాత వచ్చేసి మనకు వాట్ ఈస్ పీపీసీ. పీపీసీ అంటే ఏంటో చూద్దాం. సో పీపీసీ స్టాండ్స్ ఫర్ పేపర్ క్లిక్, a model of internet marketing in which advertisers pay a fee each time one of their ads is clicked. Essentially, it's a way of buying visits to your site rather than attempting to earn those visits organically. Search engine advertising one of the most popular forms of PPC. So pay per click ante so advertisers మనకి అడ్వర్టైజర్స్ అనే వాళ్ళు యాడ్స్ ప్లేస్ చేసినప్పుడు యాడ్ పైన యూజర్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు పే చేస్తారనమాట. దాన్ని మనం పే పర్ క్లిక్ అంటాం. పే చేసినప్పుడు కొంత అమౌంట్ని వాళ్ళు అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్కి పే చేస్తారు. సో దాన్ని మనం పీపీసీ అని పిలుస్తాం, పే పర్ క్లిక్ అనమాట. సో వాట్ ఈస్ బైసెల్ యాడ్స్. బైసెల్ యాడ్స్ అంటే ఏంటి? సో బైసెల్ యాడ్స్ అనేది మనం గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా ప్లేస్ చేయము. సో దాన్ని బైసెల్ యాడ్స్ అంటే ఏంటంటే మనకి కొన్ని వెబ్సైట్స్ అనేవి కొన్ని వెబ్సైట్స్ పాపులర్ వెబ్సైట్స్ ఏంటంటే వాటిల్లో కొంత స్పేస్ని యాడ్స్ ఇవ్వడం కోసం యాడ్ స్లాట్స్ని ఉంచుతారనమాట. సో ఎవరైతే యాడ్స్ ఇవ్వాలి అనుకుంటారో బిజినెస్ పీపుల్ వాళ్ళు ఏంటంటే ఆ వెబ్సైట్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు కొంత అమౌంట్ పే చేసి వాళ్ళ వెబ్సైట్ ఈ యాడ్స్ని ప్లే చేస్తారనమాట. దాన్ని మనం బైసెల్ యాడ్స్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా టుడే అనే సైట్ తీసుకుంటే సో దీంట్లో ఇక్కడ ఒక యాడ్ ఇచ్చారనమాట, హెచ్డిఎఫ్సి. సో ఇది మనకి బైసెల్ యాడ్ అనమాట, ఇది గూగుల్ యాడ్ కాదు. సో గూగుల్ యాడ్ అయితే ఏ విధంగా డిస్ప్లే అవుతుందంటే యాడ్ పైన ఇక్కడ ఇంటూ మార్క్ ఉంటుంది, దానిపైన మనం కర్సర్ని ఉపయోగించినప్పుడు యాడ్స్ బై గూగుల్ అని మనకి డిస్ప్లే అవుతుంది. అది మన గూగుల్ యాడ్. బట్ ఇక్కడ ఇది గూగుల్ యాడ్ కాదన్నమాట, ఇది మనకు బైసెల్ యాడ్. సో ఇది వెబ్సైట్ ఓనర్ ప్లేస్ చేసిన యాడ్ అనమాట. గూగుల్ యాడ్స్ ద్వారా మనం ప్లేస్ చేసిన యాడ్ కాదు, ఇది జస్ట్ వెబ్సైట్ ఓనర్ బైసెల్ యాడ్స్ రూపంలో దీన్ని ప్లేస్ చేశారనమాట. వాటిని మనం బైసెల్ యాడ్స్ అని పిలుస్తాం. తర్వాత యాడ్ ఫార్ములా, సిపిసి, కాస్ట్ పర్ క్లిక్. సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్ అనమాట. సో మనం క్లిక్ చేసినప్పుడు కాస్ట్ పడుతుంది. సో దీన్ని మనం సర్చ్ క్యాంపెయినింగ్లో యూజ్ చేస్తాం. సిపిఐ వచ్చి కాస్ట్ పర్ ఇన్స్టాల్, ఇది మనం యాప్ క్యాంపెయినింగ్లో యూజ్ చేస్తారు. సిపిఐ వచ్చేసి కాస్ట్ పర్ వ్యూ. సో ఇది వీడియో యాడ్కి సంబంధించింది.
వీడియో బేస్డ్ యాడ్స్కి సంబంధించి యూట్యూబ్లో యాడ్స్ అనమాట. కాస్ట్ పర్ వ్యూ, ఒక వ్యూకి మనకి ఎంత కాస్ట్ వస్తుంది, సో అదనమాట ఇది. సో తర్వాత సిపిఎం అంటే కాస్ట్ పర్ మైల్ ఆర్ 1000 ఇంప్రెషన్స్. సో 1000 ఇంప్రెషన్స్ ఈక్వల్ టు 1 వ్యూ అనమాట. సో 1000 యూట్యూబ్, ఇది కూడా మనకి వీడియో యాడ్స్లోనే వస్తుంది, వీడియో యాడ్స్ కిందకి వస్తుందన్నమాట. తర్వాత పీపీసీ వచ్చి పేపర్ క్లిక్, ఇది అఫిలియేట్ మార్కెటింగ్లో యూజ్ చేస్తాం. తర్వాత పీపీవీ వచ్చి పేపర్ వ్యూ, డిస్ప్లే వీడియో అండ్ అఫిలియేట్ మార్కెటింగ్. తర్వాత పీపీఏ పేపర్ అక్విజిషన్, అఫిలియేట్ మార్కెటింగ్. అండ్ సిపిఏ కాస్ట్ పర్ అక్విజిషన్ ఆర్ యాక్షన్. సో సిపిఎల్ అంటే కాస్ట్ పర్ లీడ్ జనరేషన్లో యూజ్ చేస్తాం. తర్వాత క్వాలిటీ స్కోర్ అంటే ఏంటి? సో క్వాలిటీ స్కోర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన యాడ్ అనేది టాప్ పొజిషన్లో కనిపించాలి అంటే మనకి క్వాలిటీ స్కోర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎంత క్వాలిటీ స్కోర్ ఎక్కువ ఉంటే మన యాడ్ ర్యాంక్ అనేది దానికి ఇంక్రీజ్ అవుతుంది. యాడ్ ర్యాంక్ ఇంక్రీజ్ అవుతే మన యాడ్ అనేది టాప్లో డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఈ క్వాలిటీ స్కోర్ మన వెబ్సైట్కి ఏ విధంగా వస్తుంది అంటే సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. క్లిక్ త్రూ రేట్ అంటే ఎన్ని ఇంప్రెషన్స్ బై క్లిక్స్ అనమాట. సో ఇంప్రెషన్స్ ఎన్ని వస్తున్నాయి, దాంట్లో మనకి క్లిక్ చేసే పర్సంటేజ్ ఎంత ఉంది, దాన్ని మనం సిటిఆర్ అంటాం. సిటిఆర్ మరియు యాడ్ టెక్స్ట్ రిలవెన్సీ, కీవర్డ్ రిలవెన్సీ, ల్యాండింగ్ పేజ్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో మనం యాడ్ సెట్ చేసినప్పుడు యాడ్ ర్యాంక్, యాడ్స్, యాడ్ గ్రూప్ అండ్ కీవర్డ్స్, యాడ్ టెక్స్ట్, ల్యాండింగ్ పేజెస్ రిలవెన్స్గా ఉండాలి. యూజర్ ఎక్స్పీరియన్స్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా రిలవెన్స్గా ఉండాలి. ప్లస్ సిటిఆర్ అనేది మనకి ఎక్కువ ఉన్నప్పుడు మనకు క్వాలిటీ స్కోర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. క్వాలిటీ స్కోర్ అనేది మనకి 1 to 10 ఉంటుంది. సో మనం అబోవ్ 6 మెయింటైన్ చేస్తే మన సైట్ అనేది టాప్లో కనిపించే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో గైస్, ఇది యాడ్వర్డ్స్ సంబంధించిన ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ క్లాసెస్లో మనం యాడ్వర్డ్స్ యొక్క ఫార్ములాస్ గురించి డీటెయిల్స్గా తెలుసుకుందాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.